మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్, గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా యోగిస్తున్న గ్రహాలు, రాశిలో శుక్రుడు యోగిస్తున్నారు, దశమంలో కుజుడు, లాభంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి అందరూ వెయిట్ చేస్తున్న మ్యాటర్ మెయిన్గా ఏంటంటే గురువు గారి యొక్క స్థాన మార్పు జూన్ 2 నుంచి కర్కాటక రాశికి రాశిలోనే వస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఏంటంటే గురువు గారు జనరల్గా ఏంటంటే ఇది మీ ఆరోగ్యం మీద శ్రద్ధనే, ఒక మంచి ఫార్చ్యూన్ని, లక్ని అందించే ఆస్కారాలు చాలా వరకు కూడా ఈ యొక్క ట్రాన్సిట్లో ఉంటాయి. ఎందుకంటే ఇది హంస మహాపురుష యోగంగా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మనం చెప్పుకుంటాం. అలాంటి గురుడు రాశిలో ఉండటం, ముందు అష్టమరాహు, భాగ్య శని, వ్యయంలో గురుడు, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే లాభము, వచ్చే ప్రాఫిట్ అసలు అంతంత మాత్రంగా అదృష్టం ఉన్న సమయంలో ఖర్చులు పెరిగిపోవటం లాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంచెం కొద్దో గొప్ప మీరు అలాగా అమ్మా ఈ ఖర్చులు తగ్గారా బాబు ఇంతటితో అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యే టైం ఇది. బట్ న్యాచురల్ ట్రాన్సిట్లో గురుడు జనరల్గా రాశిలో అయితే యోగించరు. బట్ ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉన్న గురు భగవానుడు డెఫినెట్గా సమ్ ఇన్ఫ్లుయెన్స్ మీకు పెంచడం, ఒక హోప్, ప్లానెట్ ఆఫ్ హోప్. సో దీని గురించి మనం అన్ని రాశులకి వీడియోస్ కూడా చేసాం. ఇక్కడ రాశిలో ఈ కర్కాటకంలోకి వచ్చిన గురుడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడు అనేది. ఇలాంటి గురుడి యొక్క సంచారం ముఖ్యంగా మీకు ఒక ఆప్టిమిజాన్ని ఇస్తుంది. పైగా 8వ తారీఖు నుంచి శుక్రుడు కూడా గురుడితో కలిసి ఉన్నారు. గురు శుక్రులు రాక్షసుల గురువు, దేవతల గురువు ఇద్దరు కూడా. శుక్రుడు ఈజ్ వెరీ ప్లెజెంట్ ప్లానెట్ అండ్ గురుడు లాంటి ఒక ప్లానెట్ చాలా చక్కగా మీకు ఇక్కడ రాశిలో ఉండటం వల్ల మీరు ఏదైనా మంచి ఆపర్చునిటీ గురించి కనుక వెయిట్ చేస్తుంటే డెఫినెట్లీ
దాని గురించి ట్రై చేయటం, దానికి సంబంధించి మనం ఎవరిదన్నా రెఫరెన్స్ గానీ, ఏదన్నా యూజ్ చేస్తే బావుంటదేమో, కాంటాక్ట్స్‌ని మీ నెట్వర్క్ సర్కిల్ మీరు అప్రోచ్ అయితే సమ్ లక్ మీకు ఫేవర్ అయ్యే ఆస్కారాలున్నాయి. సో, కాబట్టి ఈ సమయంలో స్పిరిచ్యువాలిటీ గానీ, జూపిటర్ ఇస్ ద మెంటర్, గురు. కాబట్టి డైరెక్షన్ అనేది మీకు గురుతుల్యులు అయిన వారి డైరెక్షన్, గురువులుగా భావించే వాళ్ళ డైరెక్షను, మీ మెంటర్స్ యొక్క డైరెక్షను ఇక్కడ వచ్చే ఆస్కారం లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ జూపిటర్ ఆస్పెక్టింగ్ యువర్ 5th and 9th హౌసెస్. శనిని కూడా కంట్రోల్ చేయటం వల్ల ఏదైతే మీరు అన్లక్కీగా ఫీల్ అవుతున్నారో అలాంటి సిచ్యువేషన్స్, సో మీ ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెన్స్ పెరిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి. రాశిలో శుక్రుడి యొక్క సంచారం చక్కగా, శుక్రుడు ఈజ్ ఎ వెరీ ప్లెజెంట్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్తో కలిసి ఉన్నారు కాబట్టి సమ్ కంఫర్ట్స్, సమ్ లగ్జరీస్, సమ్ అపీరెన్స్, మీ యొక్క అపీరెన్స్ కొంచెం శుభత్వం, శుభగ్రహాల రాశిలో ఉండటం వల్ల సమ్ ఆప్టిమిజం ఇది మీకు చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించి కుజుడి యొక్క సంచారం దశమ స్థానంలో ఇట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్గా మార్స్ 10th హౌస్లో డైరెక్షనల్ స్ట్రెంత్ కలిగి ఉండటం వల్ల, ఓన్ హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్లీ యు ఆర్ గోయింగ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మేనర్. సో ఇది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రొఫెషన్లో ఎవడేమనుకుంటే నాకేంటి, నా పని నేను చేసుకెళ్తాను, నేను తప్పు చేస్తే అనాలి. నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం కూడా తప్పేనా? నా పనిలో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వకుండా, మీ పనిలో ఇన్వాల్వ్ అయినా ఊరుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారు. రవి యొక్క బలం కూడా లాభస్థానంలో మొదటి 15 రోజులు బాగుంది. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్కి రవి బలం కూడా మీరు తోడవటం వల్ల ఆర్థిక పరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా కూడా మొదటి 15 రోజులు మంచి ఫేవరబుల్గా ఈ రాశి వాళ్ళకు ఉంది. ఇక ఆ తర్వాత మనం చూస్తే కనుక ఫస్ట్ వీక్ అంతా కూడా బుధ శుక్రులు 1000 స్థానంలో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, సిబ్లింగ్స్ వల్ల కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే కొన్ని ఖర్చులు మాత్రం బుధుడు శుక్రుడు వల్ల ఏర్పడతా ఉన్నాయి. సో ఈ ఖర్చులు ఏ వారంలో ఉండొచ్చు, ఏ డేట్స్లో ఉండొచ్చు అనేది మీరు వీక్లీ ఫాలో అయితే బాగా తెలుస్తుంది. ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు మనం చెప్తాం కాబట్టి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి 15వ తారీఖు దాకా రవి కూడా బాగున్నారు, కానీ 15 నుంచి రవి కూడా వ్యయంలోకి వెళ్తున్నారు. కాబట్టి తర్వాత కొంచెం ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఫ్యామిలీ హెల్త్ విషయంలో కానీ, ఆర్థిక పరమైన విషయాల్లో అయ్యే ఖర్చుల విషయంలో కానీ ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత నుంచి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో కంపారిటివ్ ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే మొదటి 2 వారాలు చాలా బాగుంది. రవి యొక్క లాభస్థాన సంచారం కూడా జరుగుతూ ఉంది కాబట్టి. సో అలాగే ఫారెన్ ట్రావెల్స్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఆప్టిమిజం పెరిగే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో. మొన్నటి వరకు మరీ అన్లక్కీగా ఫీల్ అయిన వాళ్ళకి అష్టమ రాహు దోషం కనిపిస్తూ ఉంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్, బాడీ మెటబాలిజం వీటికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం, చాలా మంచిది. సో ఈ విధంగా మేష రాశి వారికి ఏంటంటే అష్టమ రాహు సంచారం వల్ల ఈ రాశికి ఎఫెక్ట్ వస్తూ ఉంది. అష్టమ రాహు దోషం కొంచెం ఇంపాక్ట్ అవుతూ ఉంది కాబట్టి తప్పకుండా అష్టమ రాహు కొంచెం మీరు ఏదైనా దుర్గామాత ఆరాధన, కేజింపో మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం శనివారం పూట డొనేట్ చేయడం మంచిది. అలాగే బుధ శుక్రుల యొక్క యుతి మొదటి వారం అంతా జరుగుతూ ఉంది కాబట్టి ప్రియాంగు గులికాశ్యాము హిమకుంద మరణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం, బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. జూన్ 15 నుంచి రవి 1000 స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ తర్వాత కేజింపావు, గోధుమలు, రెడ్ క్లాత్ రవికి దానం చేయడం, రవి ద్వాదశ నామాలు చదువుకోవడం 15వ తారీఖు తర్వాత మంచిది. సో ఏ వారం పర్టికులర్గా ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది మనం వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.